ప్రస్తుతం మనము 40వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన ఏ విధంగా సాగుతుందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడ మీ డివిజన్లో పథకాలు ప్రజాపాలన అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది? మొట్టమొదటగా నిజామాబాద్ ప్రజలందరికీ ప్రజాపాలన కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నాగా మొదటగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 47వ డివిజన్ నేను మృదుల అరుణ్ కుమార్ కార్పొరేటర్. నేను పొద్దున్నే ఇవాళ 7:30 నుంచి 8 o'clock ప్రోగ్రామ్ చాలైంది. దీంట్లో ఏంటంటే ప్రజల కోసం ప్రత్యేకంగా అభయాస్తము, ఇందిరమ్మ ఇల్లు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, మరియు వృద్ధాప్య పింఛన్లు, మరియు గృహజ్యోతి పథకము, మరియు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకము, రైతు భరోసా పథకము, మహాలక్ష్మి పథకము, ఈ విధంగా 6 స్కీములు దీంట్లో ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాంట్లో రాసేసుకొని అప్లికేషన్ రాసుకొని దయచేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఈ స్కీమ్లకు అర్హులుగా ప్రకటించిన కావున దయచేసి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఈ స్కీమ్కి అర్హులు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దీనికి రేషన్ కార్డు జిరాక్స్ మరియు వారి ఫోటో మరియు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు ప్రతి ఒక్క ఫామ్కి జత చేసి 6వ తారీఖు లోపట్ల ఏ డివిజన్లోనైతే ఎక్కడనైతే ఇప్పుడు మా నిజామాబాద్ ఇప్పుడు 47వ డివిజన్ది ఇక్కడ బాలాజీ భవన్ అంటే కాశీ కాపుడి మహిళా సమాఖ్య భవన్, ఈ దాంట్లో బాలాజీ భవన్ లోపట్ల ఇక్కడ పెట్టారు. దయచేసి 47వ డివిజన్ ప్రజలే కాబట్టి 47వ డివిజన్ ప్రజలు ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి చిట్ట చివర ఉన్నటువంటి పేదోడికి చేరలేవని చెప్పేసి ఇంతకుముందు చాలామంది ఆరోపణలు చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్చేసిరు అంటారు. అదేవిధంగా ఇప్పుడున్న స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుతాయి అనుకుంటున్నారా? మొట్టమొదటగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేసిందో ప్రజలందరికీ తెలుసు. చెయ్యలే అన్న వాళ్ళు అది ఎవరో మాకే తెలియదు. ఎందుకంటే రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, పెన్షన్ 200 ఇచ్చే పార్టీ ఇంతకుముందు ఉంటే 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. తర్వాత రేషన్ కార్డులకు రూపాయి తీసుకోకుండా బియ్యము ఇస్తున్నాడు. బ్రదర్ ఇంకోటి చెయ్యలే, ఇప్పుడు మంగళ షాపులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 6 పథకాలు ఏవైతే ఉన్న పేదోళ్లకు లభ్యత అనేది చేకూరుతుంది అనుకుంటున్నారు? చేరాలా మేము అని ఒకటే, ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చిట్ట చివరి పేదరికానికి ప్రతి ఒక్క స్కీమ్ చేరితే నిజామాబాద్ అట్లనే అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి అందరం కోరుచున్నాం. ప్రస్తుతం మనం ఒక ప్రభుత్వ అధికారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నగరంలోని పూజలగల్లి ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రోగ్రాం దగ్గర మనం ప్రస్తుతం ప్రభుత్వ అధికారి ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఏ స్కీమ్కు ఏ ఫారాలు ఏవి దానికి సంబంధించినటువంటి ఫారంలు అందజేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇక్కడ ప్రజలకు ఏ స్కీమ్కు ఎట్లాంటి వాళ్ళకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మీరు వాటికి సంబంధించినటువంటి ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి మీరు మొదటగా అయితే ప్రజాపాలన ప్రోగ్రామ్కి ఇక్కడ ఒకటే పేపర్లో 6 స్కీమ్స్ ఉన్నాయండి. మహాలక్ష్మికి ఏమో 2000 అన్నారా, దానికి గ్యాస్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, రేషన్ కార్డు ఖచ్చితంగా ఆధార్ కార్డు, మళ్ళీ గ్యాస్ 500 ఉంది సేమ్ దాంతోపాటు అదే కూడా సేమ్. రైతు భరోసాకేమో పాస్బుక్ పెట్టాలి అండ్ ఆధార్ కార్డు, కౌలదైతేనేమో కౌలకు సంబంధించింది పెట్టాలి దాన్ని. మళ్ళీ ఇంకోటి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఒకవేళ ఇంతకుముందు వచ్చి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ పెట్టాలి, లేదు అంటే కొత్తగా అప్లై చేసుకుంటే దానికి సంబంధించి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలా. మళ్ళీ ఒకటి ఇందిరమ్మ గృహజ్యోతి అని ఉంది, దానికి సంబంధించి కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఇల్లు గురించి ప్లేస్ గురించి కానీ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎవరికైనా ఫ్లాట్ కానీ పేపర్స్ ఉంటే ఓపెన్ ఫ్లాట్కి దానికి 5 లక్షలు ఇస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్ తేవాలా, ఇంటికి సంబంధించి ఆ డాక్యుమెంట్ ఫిల్అప్ చేయాలి. ఏదున్నా మాత్రం కంపల్సరీ రేషన్ కార్డు మాత్రం ఉండాలి. ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తున్నారు? మీరు ఎదుగుతున్నారు కదా ప్రజల నుంచి అంటే ఇప్పుడే ఈరోజే మొదటి రోజు కనుక చాలా మంది వస్తున్నారు. ఫామ్స్ గురించి కానీ అప్లికేషన్స్ గురించి కానీ అవి నింపించిన తర్వాత మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన
ప్రోగ్రాం నుండి ప్రజల నుండి అనేక స్పందన వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ కోఆర్డినేటర్ మనతో ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి వాళ్ళ నుండి ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇక్కడ ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తున్నది? మీరే చూస్తున్నారు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం రేషన్ కార్డ్ అప్లై చేద్దామన్నా కానీ అక్కడ సైట్ ఓపెన్ కాకపోవడం, వాళ్ళు వాళ్ళు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇందిరమ్మ ప్లాట్ల వచ్చినాలో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆ టైంలో. అలాంటి వాళ్ళు పెన్షన్స్ కానీ, బీడీ పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మన ఉద్యమ నాయకులకు కానీ, అమరులైన వారికి కానీ ఎటువంటి లబ్ధి కూడా చేకూరకుండా గత ప్రభుత్వం ఉండేది. ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారెంటీల హామీలు చెప్పారో అందులో ఆల్రెడీ 2 శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ మిగిలిన 5 గ్యారెంటీ స్కీమ్లు కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి స్పందన విశేషంగా రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి నుంచి వారికి ఏదో ఒక బెనిఫిట్ వస్తుందని వాళ్ళు అర్హులుగా ఉన్నారు కాబట్టి ఈ అర్హత ప్రతి ఒక్క పేదవాడికి, చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్కి ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్కి ప్రజల నుండి వాళ్ళు ఏమంటూ ఉన్నారు? మీరు అప్పటి స్కీమ్స్ వాళ్ళు చేసినాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కానీ ఉన్న పెన్షన్స్కి దాన్ని రేటు పెంచడం, అంటే ఆ పెన్షన్ ఉన్న అమౌంట్ రుసుము పెంచడం తప్ప వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా ఇప్పటివరకు చేయలేదు. వాళ్ళు అసలు ఏం స్కీమ్స్ కూడా పబ్లిక్ రాలేవని ఒకటి ఉంది. దళిత బంధు అన్నారు, ఎవరికొకరికి ఇచ్చి దళిత బంధు అన్నారు. బీసీ బంధు చాలా ఎలక్షన్ సార్స్లో చాలా చెప్పారు, కానీ అవేం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గృహిణులకు మహాలక్ష్మి పథకంలో సిలిండర్ 500లకు ఇస్తున్నాం. వాళ్ళకి మహిళలకు 2,500 రూపాయల స్కీమ్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫ్రీ బస్సు విశేష స్పందన వస్తుంది. దాని ద్వారా 21 పైన కోట్ల ఆర్టీసీకి ఆదాయం కూడా చేకూరింది. రికార్డ్ స్థాయిలో ఇంతవరకు ఆర్టీసీకి అలాంటి ఎప్పుడు రాలేదు. సో మీరే చూస్తున్నారు, ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ఒక డైనామిక్ సీఎం దొరకడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఏ టైంలో అయినా ప్రజాభవన్కి వెళ్ళొచ్చు, అక్కడ మీరు అప్లికేషన్ పెట్టచ్చు. అయితే అక్కడ మనకు స్టేట్ మొత్తం వెళ్ళేసరికి ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ప్రతి 4 నెలలకు ఒకసారి 8 రోజుల పాటు ప్రోగ్రాం తీసుకొని ప్రజల వద్దకి, ఇప్పుడు మన వార్డుకి సంబంధించి ఇక్కడ ఉన్నది, వార్డులో ఉన్న ప్రజలందరూ వస్తుంది. అంటే ప్రజా పరిపాలన సింప్లిఫై చేసి ప్రజల వద్దకి తీసుకెళ్తూ అదే కార్యక్రమాన్ని ఇలా ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎవరికైతే బెనిఫిట్ కావాలో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు. దాన్ని ఎవరు కూడా వాపస్ పంపరు. అది అధికారులు పరిశీలిస్తారు. వాళ్ళు నిజంగా అర్హులైతే ఖచ్చితంగా వారికి చెందుతుంది. ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రజల నుండి చాలా స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.